అంతర్గతంగా దాగిన శక్తిని వెలికి తీయడానికి మన సోషల్ ఫోరం వాళ్ళు, సోషల్ టీచర్ అసోసియేషన్ వాళ్ళు ఈరోజు ముందుకు రావడం అంటే నిజంగా గర్వకారణమ్మా. ఒక్కసారి మన అందరం కూడా సోషల్ టీచర్స్ అందరికీ కూడా ఒక్కసారి మనం గట్టిగా చెప్పాలి. అంతేకాదు ఆకాశం భూమి అయినా భూమి ఆకాశమైనా 1,00,000 కష్టాలు ఒక్కసారి వచ్చినా, 1,000,000 సార్లు గుండె పనినా, ఈ ప్రపంచం నిన్ను ఒంటరివాణి చేసిన, ఆ కాలయములే నీ ముందు వచ్చి నిలబడినా, ఓ కార్యశూరుడా అదరకు బెదరకు నీ వద్ద ఒక బలమైన ఆయుధం ఉంది, అదే ఆత్మవిశ్వాసం. అంటే విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి మేము ఉన్నాము అంటూ ముందుకు వచ్చిన వాళ్ళు ఎవరంటే సోషల్ ఫోరం వాళ్ళు. ఒక్కసారి మనం గట్టిగా తప్పని గట్టి పెట్టలే కావచ్చు. ఈ రోజు వాళ్ళ పిల్లల్ని వదిలిపెట్టి వాళ్ళకు సాగు మేడం వాళ్ళకు అందరు కూడా సొంత పిల్లలు ఉంటారు. వాళ్ళ యొక్క పిల్లలతో పాటు మిమ్మల్ని కూడా వాళ్ళ పిల్లలుగా భావించి మీ భవిష్యత్తును బంగారమయంగా మార్చాలని చెప్పేసి ముందుకు వచ్చిన కంకణబద్ధులై ముందుకు వచ్చిన స్వార్థం లేని నిస్వార్థ పడలేరు అంటే సోషల్ టీచర్ వారు. ఒక మరొకసారి గట్టే చెప్పబడాలి, నిజం చెప్పాలంటే గట్టే చెప్పబడాలి. చెప్పండి చెప్పలేదు సంతోషంగా ప్రేమతో భూదక్షత అందరు కూడా నిజంగా నేటి పోటీ ప్రపంచంలో పోటీని తట్టుకొని నేటి పోటీ అనేది విపరీతంగా పెరిగిందమ్మా. ప్రతి రంగంలో జరిగింది, అది ప్రైవేట్ రంగం కానీ ఏదైనా కానీ వ్యాపారం ఏదైనా కానీ ప్రతి దాంట్లో మనకి విపరీతమైన పోటీ జరిగింది. కాబట్టి ఆ పోటీ తత్వాన్ని తట్టుకొని ముందుకెళ్లాలంటే మీరు ముందు ఆ విధంగా పిల్లలకు నేర్పాలని చెప్పేసి కంకణబద్ధులే ముందుకు వచ్చిన వాళ్ళు ఎవరంటే సోషల్ ఫోరం వాళ్ళు. నేటి పోటీ ప్రపంచంలో పోటీని తట్టుకొని విజయం సాధించి విజేతగా నిలవాలంటే ఒక నిర్దిష్టమైన లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి. ఆ లక్ష్య సాధనకై మీరు ముందుకెళ్ళండి అని చెప్పేసి మీ లోపల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి ఎవరి ఇయర్ కూడా గత ఎన్నో సంవత్సరాల దశాబ్దాల కాలం నుండి మీకు అందరికీ కూడా ఒక పోటీ పరీక్ష, ప్రతిభా పాఠవ పరీక్ష నిర్వహించి మీలో ఉన్న అంతర్గత శక్తిని వెలికి తీయడానికి ముందుకు వచ్చిన మన సోషల్ ఫోరం వాళ్ళకి ప్రత్యేకంగా నా తరపు నుండి ప్రత్యేక ధన్యవాదాలు. కానీ మీరు అందరూ కూడా దయచేసి హార్డ్ వర్క్ చేయండి, చదవండి, సమయం వేస్ట్ చేయదండి. ఒకరికి గుర్తుపెట్టండి, ఎగ్జామ్స్ 1,00,000 మంది రాసుకోకమ్మా. ఎగ్జామ్స్ 1,00,000 మంది రాసుకోకో, నానే ఫస్ట్ ర్యాంక్ వస్తా. ఈ రోజు ఎగ్జామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ పెట్టిండ్రు, మీరు కాన్ఫిడెన్స్ తో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో స్టార్ట్ చేయండి. ఆత్మవిశ్వాసంతో ఎగ్జామ్ స్టార్ట్ చేయండి. నాకే ఫస్ట్ ర్యాంక్ వస్తుందని చెప్పేసి ఉద్దేశంతో స్టార్ట్ చేయండి. మీ మీద మీకు నమ్మకం ఉంటే ఈ ప్రపంచాన్ని జయించవచ్చు. మీరు అందరూ కూడా మీపై మీకు నమ్మకం లేకుంటే మనం విజయం సాధించలేము, విజేతని ఇవ్వలేము, మన జీవితాన్ని మనం సెలబ్రిటీ కాలేము. మన జీవితంలో మనం సెలబ్రిటీ కావాలంటే కంపల్సరీ నీపై నీకు నమ్మకం ఉండాలి, నీపై నీకు ఆత్మవిశ్వాసం ఉండాలి. నేను సాధించే శక్తి నాకు ఉంది, దేవుడు నాకు అవకాశం ఇచ్చిండు, నా వల్ల ఎందుకు అని చెప్పేసి ఆలోచన లోపల ఉన్నప్పుడే మీరు విజయం సాధించడానికి అవకాశం ఉంది. విద్యార్థులారా, అబ్దుల్ కలాం గారు, స్వామి వివేకానంద గారు, పెద్ద పెద్ద మహానుభావులందరూ కూడా ఎంతో కష్టపడి పెద్ద స్థాయికి వచ్చిండ్రు, ఒక సెలబ్రిటీగా మారిండ్రు. మనం కూడా సెలబ్రిటీగా మారాలి. సార్ నేను గవర్నమెంట్ స్కూల్లో వచ్చినా సార్, నేను బీదపురంలో పుట్టిన సార్, నా వల్ల కాదు సార్ అని చెప్పేసి ఎవరు కూడా నిరుత్సాహపడకూడదు. ప్రతి ఒక్కరు కూడా సాధ్యమయ్యే శక్తి దేవుడు కేవలం మనిషికి మాత్రం ఇచ్చిండు. గొర్రెలు, మేకలు, బర్రెలు, ఆవులు ఎక్కడ కూడా సెలబ్రిటీలు కాలే, రాష్ట్రపతులు కాలే, ప్రధానమంత్రులు కాలే. కేవలం రాష్ట్రపతి అయ్యేది, ప్రధానమంత్రి అయ్యేది, చరిత్ర సృష్టించేది, చరిత్ర తిరగరాసే జీవి కేవలం ఎవరంటే మనిషి మాత్రమే. అటువంటి జన్మ దేవుడు మనకి ఇచ్చాడు నాన్న. ఆ జన్మను మనం సార్థకత చేసుకోవాలి. కాబట్టి దయచేసి మీరందరూ కూడా, ఎందుకంటే మహానుభావులు అందరూ, వక్తలందరూ పెద్దలు, నాకు ఈ రోజు ఇన్ని మాటలు వస్తున్నాయంటే వాళ్ళకి మొక్కలు ఉన్నందుకే నాకు ఇన్ని మాటలు వస్తున్నాయి. కాబట్టి మీరందరూ అటువంటి సామె యొక్క మాటలు, ప్రతి మాటను మీరు ఆయుధంగా మాట్లాడి తీసుకోవాలమ్మా. ప్రతి మాట ఒక ఐడియా జీవితాన్ని మార్చుకో మాకు తెలియదు, కానీ ఒక మాట జీవితాన్ని మార్చేస్తుంది. ఆ విధంగా సౌండ్ అంత శక్తి ఉంటుంది. అటువంటి మాటలు వాళ్ళందరి యొక్క మాటలు విని మీరు ఇన్స్పైర్ అయ్యి మీరు జీవితంలో ఒక పెద్ద సెలబ్రిటీ కావాలి. మళ్ళీ మీరు పెద్ద సెలబ్రిటీ అయిన తర్వాత, ఒక సక్సెస్ఫుల్ పర్సన్ మారిన తర్వాత ఆ రోజు మీరు చెప్పాలి, సార్ ఈ రోజు మేము ఇంత స్థాయిలో ఇంత పొజిషన్ లో కలెక్టర్ అయినాం సార్, ఒక పెద్ద పొజిషన్ ఉన్నాం సార్. దానికి కారణం ఎవరంటే సోషల్ ఫోరం వాళ్ళు, సోషల్ టీచర్ అసోసియేషన్ వాళ్ళు ఈరోజు ఒక ఎగ్జామ్ పెట్టింది సార్. ఆ ఎగ్జామ్ రాయడం 10th క్లాస్ ఇంతవరకు ఎప్పుడు ఎగ్జామ్ రాలేదు సార్, ఫస్ట్ టైం అందరూ రాస్తుంటే కాంపిటీషన్ ఎగ్జామ్ రాస్తున్నాం సార్. ఈ ఎగ్జామ్ లో మా సార్లందరూ చెప్పిన మాటలే మాకు ఆయుధాలుగా పనిచేసాయి సార్. మేము అందరం రాంగ్ రూట్ అవుతుంది, చదువు మీద ఆసక్తి లేకుండే ఆ రోజు చదువు మీద ఆసక్తి కలిగింది, మా లోపల ప్రేరణ కలిగింది, మేము ఏదో సాధించాలని కసి పెరిగింది సార్. ఈ రోజు మేము ఈ స్థాయిలో ఉన్నాం సార్ అని చెప్పేసి మీరు అందరూ కూడా రేపు నాడు కంపల్సరీ మీరు సెలబ్రిటీ అయిన తప్పనిసరి చెప్తాను. తెలంగాణ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుల ఫోరం మహబూబ్నగర్ జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు 10వ తరగతి విద్యార్థులకు సోషల్ టాలెంట్ టెస్టును నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఈ యొక్క పరీక్షను మేము నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా దాదాపుగా 300 మంది విద్యార్థులు ఇక్కడ ఈ పరీక్షలో పాల్గొనడం జరిగింది. దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే పిల్లలలో సాంఘిక శాస్త్రం పట్ల అభిరుచిని పెంపొందించడంతో పాటుగా రాబోయేటటువంటి రోజుల్లో పోటీ పరీక్షలకు సన్నద్ధం కావడానికి కూడా ఈ పరీక్షలు ఎంతో ఉపయుక్తమవుతాయి. అదేవిధంగా వీళ్ళు రాబోయే
యాన్యువల్ ఎగ్జామ్స్కు కూడా సన్నద్ధం కావడానికి దాదాపుగా యాన్యువల్ ఎగ్జామ్లో 20 మార్కులు ఈ యొక్క బిట్స్ ద్వారానే రావడానికి అవకాశం ఉంది పరీక్షలో. అందువల్ల ఇటువంటి ఎగ్జామ్స్ని నిర్వహించడం ద్వారా విద్యార్థులలో రాబోయే రోజులలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని ఎదుర్కోవడానికి వాళ్ళని సన్నద్ధం చేయడం అనేది జరుగుతోంది. దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం. అయితే దీనికి మా జిల్లా సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేయడానికి కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. టాలెంట్ టెస్ట్కి ఈ టెస్ట్ అనేది స్కూల్ స్థాయి నుంచి మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో నిర్వహించడం వల్ల దాదాపు అన్ని సాంఘిక శాస్త్రంలోని ప్రతి విద్యార్థి 10వ తరగతి ప్రతి విద్యార్థి కూడా ఎగ్జామ్లో పాల్గొని వాళ్ళు భవిష్యత్తులో పోటీ పరీక్షలకు అనే అంశంపైన అవగాహన కలగడంతో పాటుగా పరీక్షలంటే భయం లేకుండా, ఒత్తిడి లేకుండా మనం ఈరోజు చాలా సందర్భాలు చూస్తున్నాం. అక్కడ పరీక్షలంటే ఒత్తిడితో చాలామంది విద్యార్థులు చాలా సందర్భాలను పేపర్లో చూస్తున్నాం, ఒత్తిడి గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అలాంటివి రాకుండా ఉండడానికి మా విద్యార్థులను పాఠశాల స్థాయిలోనే పోటీ పరీక్షలకు సన్నద్ధం చేయడం జరుగుతుంది ఫోరం తరఫున. మరియు ఇంకో ముఖ్యంగా ఏంటంటే ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున నిర్వహించడానికి మాకు ఎంతోమంది దాతల సహకారం లభిస్తుంది. ముఖ్యంగా పాఠశాల స్థాయి నుంచి మండల స్థాయి, జిల్లా స్థాయిలో విద్యార్థులను ఎంతో ప్రిపేర్ చేయించి జిల్లా స్థాయికి తీసుకొచ్చిన మా సాంఘిక శాస్త్ర టీచర్లందరినీ కూడా ఫోరం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరీ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి దగ్గరుండి మా రాష్ట్ర అధ్యక్షుల వారు దగ్గరుండి కార్యక్రమాన్ని నిర్వహించడానికి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఒకేసారి 33 జిల్లాల్లో సాంఘిక శాస్త్ర ప్రతిభా పాఠవ పరీక్ష రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నాం. దానిలో భాగంగానే ఈరోజు మహబూబ్నగర్కి రావడం అన్నటువంటిది జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 12,000 మంది విద్యార్థులు ఈ యొక్క సాంఘిక శాస్త్ర ప్రతిభా పాఠవ పరీక్ష రాస్తున్నారు. దీనివల్ల ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా పిల్లలకు పోటీ పరీక్షలు అంటే భయం పోగొట్టడం, అదేవిధంగా సాంఘిక శాస్త్ర సబ్జెక్టు చదవడం వల్ల భవిష్యత్తులో వాళ్ళు ఏ ప్రభుత్వ ఉద్యోగంలోకి వెళ్ళాలన్నా ఈ సబ్జెక్టు మార్కులే కీలకం. కాబట్టి ఇప్పటి నుంచే ఈ సబ్జెక్టు మీద పిల్లలకు ఆసక్తి పెంపొందించాలన్నటువంటి ఉద్దేశంతో ఈ యొక్క టాలెంట్ టెస్ట్ను నిర్వహిస్తున్నాం. దీనివల్ల పిల్లలు ఆకర్షితులై భవిష్యత్తులో మనకి ఈ యొక్క సివిల్ సర్వీస్ అయినటువంటి ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, ఇతర ఎగ్జాముల్లో కూడా మరి ఈ యొక్క సబ్జెక్ట్ రాయడం వల్ల వాళ్ళలో ఒక రకమైనటువంటి సేవా దృక్పథాన్ని పెంపొందించాలన్నటువంటి ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ప్రధానంగా ఈరోజు మరి గవర్నమెంట్ పాఠశాల చదివేటువంటి పిల్లలంతా కూడా పేద పిల్లలు కాబట్టి వాళ్ళకు మనం అన్నీ అందించినట్లయితే మరి భవిష్యత్తులో కూడా నేను మరొకరికి సహాయం చేయాలన్నటువంటి ఒక ఆలోచన వీళ్ళలో పెంపొందించడం కూడా దీంట్లో ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశం. మళ్ళీ ఈరోజు మీరు వచ్చి మా కార్యక్రమాన్ని ఇంత బాగా కవరేజ్ చేసినందుకు కూడా మీకు కూడా మా ఫోరం తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ.